దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే మినిస్ట్రీస్ తరపున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి YEM యూట్యూబ్ ఛానళ్లను మీరు ప్రతి ఉదయము ఈ 5 నిమిషాలు 6 నిమిషాలు వచ్చే సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మారు మనసు, బాప్తీసము, రక్షణ అనుభవం కలిగి సంఘ సభ్యులుగా చేర్చబడి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలనేదే మా ఆశ. అందుకొరకై మేము ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో ఖర్చు పెట్టి ఈ యొక్క అనుదిన వాగ్దానాల కార్యక్రమమును మేము మీకు ప్రచారం చేస్తున్నాం. ఇది మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారందరికీ ఈ ఛానల్ను పరిచయం చేయండి. అంతేకాదు మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని వాక్యాన్ని అనుదినం మీరు విని దేవుని మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రములు. జీవాధిపతి యేసు అనుదిన వాక్య ధ్యానాలు వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి మారు మనసును గురించిన అంశాన్ని మనము ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి, అరణ్యములో కేక వేసిన ఒకని శబ్దము. ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో నుండి యోహాను యేసుక్రీస్తుకి ముందుగా జన్మించిన వ్యక్తి. ఈ యోహాను యేసుక్రీస్తు మార్గమును సిద్ధపరచుటకై అరణ్యములో కేక వేసిన ఒకని శబ్దం అని యోహానుకు మరొక పేరు. కాబట్టి నా ప్రియ దేవుని బిడలారా, యోహాను యేసుక్రీస్తుకు ముందుగా వచ్చి ఏమని ప్రకటించాడు అంటే మారు మనసును గురించి ప్రకటించాడు. ఈ నేటి దినాల్లో విశ్వాసులుగా చాలామంది మరి మారు మనస్సు లేకుండానే మరి ప్రభువును నమ్మేము అని జీవిస్తూ ఉన్నారు. మారు మనసు అన్న మాటకి నిదర్శనం ఏమిటి అంటే మన జీవితంలో ఉన్న ప్రతి తలంపులు, ప్రతి ఆలోచన, ప్రతి విధానమైన మన నడవడిక మారటమే మారు మనసు. సాధారణంగా మనకి కొన్ని వస్తువులు, కాయలు, పళ్ళు కనపడుతుంటాయి. మనం ఎప్పుడైనా అరటికాయను మనం చూస్తే అది చెట్టునున్నప్పుడు అది పండక మాగక ఉన్నప్పుడు తినటానికి అది ఎంత మాత్రమును కూడా ఇష్టం ఉండదు. సీతాఫలప చూసినా కూడా అది పండనప్పుడు దాని వైపు చూసినప్పుడు అది తినటానికి ఉపయోగంగా ఉండదు. ఒక సీతాఫలప కావచ్చు, ఒక సపోటా కావచ్చు, ఒక అరటికాయ కావచ్చు, ఏ వస్తువైనా మాగకుండుంటే అది మనకు ఉపయోగకరంగా ఉండదు. అందుకని మరి సీతాఫలప కావచ్చు, మామిడికాయ కావచ్చు, లేకపోతే ఒక సపోటా కావచ్చు, మాగినప్పుడు అది మనకెంతో మరి తినటానికి ఇంపతంగా ఉంటుంది, బాగా రుచికరంగా కూడా ఉంటుంది. ఒక సాధారణంగా మనం చూసే ఈ వస్తువుల్లో ఏది కూడా మాగకపోయినా, పండకపోయినా అది మనకు పనికిరాదు, దాన్ని తీసి పక్కనేస్తాం. కానీ సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తుని మనము ఆరాధిస్తున్న మన జీవితాల్లో, మన బ్రతుకులలో మారు మనసు లేకపోతే మనం దేవునికి పనికిరాం. మార్పు చెందిన బిడలంగా లేకపోతే పరలోక రాజ్యానికి చేర్చబడలేం. అందుకని ఈ దినమున ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడలారా, మనమందరము చేయవలసిన పని ఏంటంటే మన హృదయంలో ఒక మార్పు కనబడాలి. లోకస్తులు మనల్ని చూసినప్పుడు వీళ్ళు మారిన వ్యక్తులు, వీళ్ళు మార్పు చెందిన వ్యక్తులు, వీళ్ళు దేవుని నమ్మిన బిడలు అనే ఒక సాక్ష్యము మనం కలిగి ఉండాలి. యోహాను అదే ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు.
ఏమని చెప్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించింది. మరి పరలోక రాజ్యం సమీపించింది, మరి మనం ఏం చేయాలి? మారు మనస్సు పొంది. ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. అందుకనే పరలోక రాజ్యము మనకి సమీపంగా ఉందంటే యేసుక్రీస్తు మనకు సమీపముగా ఉన్నాడు కనుక యేసుక్రీస్తే ఆ పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి పరలోక రాజ్యం అయితే సమీపంగా ఉంది, కానీ ఆ సమీపంగా ఉన్న ఆ రాజ్యంలో మనం చేరాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందో ఆ వాక్యాన్ని బట్టి మనం నడవాలి. మారు మనసు కలిగి బ్రతకాలి. మార్పు లేని జీవితము కలిగి నేను పరలోక రాజ్యానికి చేరతానని మనం అనుకోవటం అది చాలా అవివేకం అని ప్రభు పేరిట నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నీవు ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించు, చాలా జాగ్రత్తగా దాన్ని అన్వయించు, చాలా జాగ్రత్తగా దాన్ని గ్రహించు. ఏమని చెప్తుంది? ఆ దినములలో, ఏ దినమది? యేసుక్రీస్తు జీవించిన దినములలో, యేసుక్రీస్తు సంచరించే దినములలో, యేసుక్రీస్తు జీవించి సంచరించే దినాలలోనే యేసుక్రీస్తుకు ముందుగా వచ్చిన ఈ యోహాను ఏమని ప్రకటించాడు అంటే యేసుక్రీస్తును శక్తిని గురించి ప్రకటించలేదు, యేసుక్రీస్తు బలమును గురించి ప్రకటించలేదు, యేసుక్రీస్తు యొక్క ఉన్నత ఆ మహిమను గురించి ప్రకటించలేదు, కానీ ప్రతి మనిషికి మారు మనసును గురించి ప్రకటించాడు. అందుకని ఈ నేటి దినాల్లో కూడా సమాజంలో క్రైస్తవులంగా మనము కూడా మనము నేర్చుకోవాలి అంటే సంపూర్ణమైన మార్పు చెందిన బిడలంగా జీవించాలి. సంపూర్ణమైన మారు మనసు కలిగిన బిడలుగా మనం బ్రతకాలి. అదే కోరుకుంటున్నాడు కూడా ప్రభువు కూడా. కాబట్టి ఈ నేటి దినాల మార్పు చెందిన బిడలంగా మనము దేవునికి ఒక ఇష్టమైన బిడలంగా, ఒకప్పుడు లోకములో ఉన్నప్పుడు, ఒకప్పుడు లోక ఆలోచనలో ఉన్నప్పుడు, ఒకప్పుడు పాపములో ఉన్నప్పుడు, ఒకప్పుడు చెడు అలవాటుల్లో మనం ఉన్నప్పుడు అనేకులకు అసహ్యకరంగా కనబడిన మన బ్రతుకులు, అనేకులకు అసహ్యకరంగా జీవించిన మన జీవితం ఇప్పుడేమవ్వాలి అంటే అనేకులకి చాలా ఆత్మీయులంగా కనబడుతూ వీళ్ళు మార్పు చెందిన బిడ్డలని చెప్పాలి. అలా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలను నేను ముగిస్తూ ఉన్నాను.